బ్రేకింగ్ న్యూస్ పాలస్తీనాను ప్రత్యేక రాజ్యంగా గుర్తించి దానికి మద్దతు ఇవ్వాలంటూ యూరోపియన్ కంట్రీ ఇటలీలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆందోళన చెలరేగింది. దీంతో ఇటలీ ప్రధాని మెలోనిపై తిరుగుబాటు చేసినట్లవుతోంది. దేశవ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రోమ్ మిలన్లో ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. రోడ్లపైకి వచ్చారు వేలాది మంది నిరసనకారులు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు నిరసనకారులు. ఇటలీలో పూర్తిగా పరిస్థితి అదుపు తప్పింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపైన దాడులు జరిగాయి. పొగ బాంబులు, సీసాలు, రాళ్లతో పోలీసులపై అటాక్ చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రైల్వే సేవలు నిలిపేశారు. నిరసనలపై ప్రధాని మెలోని స్పందించారు. ఇటలీలో విధ్వంసం పాలస్తీనా ప్రజలకు సహాయం చేయబోదంటూ మెలోని కామెంట్ చేశారు. మున్ముందు నిరసనకారులు తగిన నష్టాన్ని భరించాల్సి ఉందంటూ ఆమె హెచ్చరికలు జారీ చేశారు. 2 రోజుల క్రితం పాలస్తీనాను యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ ప్రత్యేకంగా గుర్తించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా అటు ఫ్రాన్స్ కూడా గుర్తించింది తాజాగా. కానీ అమెరికా, ఇజ్రాయెల్, ఇటలీ మాత్రం ప్రత్యేక దేశంగా గుర్తించకపోవడంతో ఒక్కసారిగా పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో జరిగిన ఆందోళనలు కాస్త శృతిమించాయి. హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఒకసారి ఆ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. పాలస్తీనా అనుకూల ఆందోళనలతో ఇటలీ అట్టుడికింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ చారిత్రక నగరం రోమ్ సహా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసకు దారితీశాయి. పాలస్తీనా జెండాలతో రోడ్లపైకి వచ్చారు ఆందోళనకారులు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు షాపుల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో 60 మంది పోలీసులు గాయపడ్డారు. 10 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి రెచ్చిపోయారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించిన ఇటలీ ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్లో అనుకూలంగా ఓటు వేసిన అయితే ఆ నిర్ణయాన్ని ప్రధాని జార్జియా మెలోని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి పాలస్తీనాను అధికారికంగా గుర్తించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు దేశవ్యాప్తంగా స్ట్రైక్ పిలుపునిచ్చారు. ఎవ్రీథింగ్ బ్లాక్, అన్నింటినీ బ్లాక్ చేయండి, లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్ అనే నినాదంతో ఆందోళనకు దిగారు. రోమ్తో పాటు జనోవా, లివర్నో, ట్రిస్టే నగరాల్లో ఓడరేవుల్లో కార్మికులు నిరసన తెలిపారు. వెనిస్ ఓడరేవు దగ్గర ప్రదర్శనకారులను చెదరగొట్టడానికి
పోలీసులు వాటర్ కెనాన్ను ప్రయోగించారు. బొలాంగాలో జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. వాహనాలను అడ్డుకున్నారు. రోమ్లో రైల్వే స్టేషన్ వెలుపల వేలాది మంది బైఠాయించారు. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై ప్రధాని మెలోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసను సిగ్గుచేటుగా అభివర్ణించిన పరిస్థితి కనబడుతోంది. ఈ హింస చేయడం ద్వారా పాలస్తీనాలో శాంతి చేకూరదంటూ ఆమె వ్యాఖ్యానించడం ఇక ఆందోళనకారులను హెచ్చరించినట్లయింది. మొత్తం మీద పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో జనాలు రోడ్లపైకి వచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా ఇటలీ అట్టుడికిపోయింది. అటు పాలస్తీనాకు మద్దతుగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నారు కదా. ఏకంగా చారిత్రక నగరమైన రోమ్లో, ఇటలీ రాజధాని రోమ్లో ఏ రకంగా నిరసనకారులు దాడులు చేస్తున్నారు, లూటీలు చేస్తున్నారు. దొరికినట్టల్లా దాడులకు దిగుతూ ధ్వంసం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, అలాగే ఆ కాంప్లెక్స్లు, అలాగే కొన్ని ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి పాలస్తీనాకు సంబంధించి ఇటలీలో ఎందుకు ఇంతటి విధ్వంసానికి తెగబడుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. వాస్తవానికి ఆ దేశ ప్రధాని కానీ, ఆ దేశ అత్యున్నత నిర్ణాయక మండలి, ఏదైనా విధాన నిర్ణాయక మండలి ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేషన్, ప్రధాని కానీ, పాలకవర్గం కానీ, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది పాలస్తీనాకు సంబంధించిన ఇతర దేశానికి సంబంధించిన విషయం అయితే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున హింసకు చెలరేగడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన అంశంగా చెప్తున్నారు. ఈ ఆందోళన వెనుక, ఈ హింస వెనుక ఎవరున్నారు అనేది కూడా కొన్ని సందేహాలు వెలువెత్తున్నాయి. అదిగో చూడండి, కొన్ని రకాలైనటువంటి పొగ బాంబులు విసురుతున్నారు, హింసకు చెలరేగుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనేక రకాలుగా ఇటలీ నగరాన్ని, ప్రశాంతంగా ఉండే ఇటలీ దేశాన్ని హింసాత్మకంగా మారుస్తున్న పరిస్థితి మనకు అక్కడ అద్దం పడుతోంది. ఎందుకు ఇటలీలో ఈ రకంగా రోడ్లపైకి వచ్చి ఈ రకమైనటువంటి హింసకు సరే ఆందోళన చేస్తే ఒక దేశానికి మద్దతుగా, శాంతియుత వాతావరణానికి మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు చేస్తే మంచిది. కానీ అది హింసకు దారి తీయకూడదనేది అందరి వాదన. ఒక దేశానికి మద్దతుగా అక్కడ శాంతి చేకూరాలని, శాంతి సామరస్యాలు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం. అంతవరకు మంచిదే. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. అలాగని ఎవరు చేసినటువంటి యుద్ధాలకు, యుద్ధకాంక్షలకు ఇక్కడ మద్దతు ఇవ్వడం కాదు. కానీ ఇలా హింసకు పాల్పడడం ద్వారా తిరిగి ఆ దేశం యొక్క ఆస్తులను విధ్వంసం చేసుకోవడం ద్వారా, లేదా ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో జరగడం ద్వారా ఆ దేశానికి అనవసరంగా లేనిపోని తలనొప్పులు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారనేది ఇక్కడ వాదన. ఎందుకంటే సరే, ఎక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య యుద్ధం జరుగుతుంటే ప్రపంచ దేశాలని జోక్యం చేసుకోవడం మంచిది. నిజంగా పాలస్తీనాలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని ఆపితేనే మంచిది. ఎందుకంటే ఆకలి కేకలు, చావులు అక్కడ పాలస్తీనాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గాజా ప్రాంతం అంతా కూడా వాస్తవానికి ఆ యుద్ధాన్ని బ్రేక్ చేసి అందరూ ప్రపంచ దేశాలని జోక్యం చేసుకుని సీరియస్గా దాన్ని ఆపాల్సిన పరిస్థితి కరెక్టే. కానీ ఆ కారణాన్ని చూపుతూ ఇక్కడ ఈ దేశంలో హింసకు పాల్పడడం ఏంటనేదే ఒక రకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే సరే, కొన్ని దేశాలు గుర్తించాయి, కొన్ని దేశాలు గుర్తించిన పరిస్థితి కొంత టైం పడుతుండొచ్చు, వాళ్ళ వల్ల ప్రత్యేక పరిస్థితుల వల్ల గుర్తించిపోతుండొచ్చు. అమెరికా, ఇజ్రాయెల్, ఇటలీ ఇప్పటివరకు గుర్తించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఎలాగో ఒకే ధోరణితో ఉంటాయి. ఇటలీ విషయానికి వస్తే టైం తీసుకుంటుండొచ్చు. కానీ ఇక్కడ మరి ఎందుకు ఇంతలా రెచ్చిపోయి దేశ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఇంకో దేశం కోసం అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక చర్చ. సో మొత్తం మీద ఇటలీలో మాత్రం ఈ ఆందోళనలు ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తున్నాయి. ప్రధానంగా ఇటలీలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిజంగా ఇటీవలి కాలంలో చూస్తూ ఉన్నాం. కొన్ని ఆందోళనలు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ఇటీవలి కాలంలో ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి వాటికి పిలుపునివ్వడం, ఆందోళనకు ఉధృతం కావడం అనేది చాలా సహజంగా జరుగుతున్న పని, చాలా ఈజీగా జరుగుతున్న పని. మనం చూస్తున్నాం, నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, ఇప్పుడు ఇటలీలో జరిగింది. అంటే తిరుగుబాట్లు ఏకంగా, అంటే వాటితో కంపారిజన్ చేయలేం. కానీ అక్కడ వాళ్ళ సొంత ప్రయోజనాలు, సొంత దేశం కోసం బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము సొంత దేశం పారిపోయినే అక్కడ ఫైట్ చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం, పాలస్తీనా గురించి ఒక యూరోపియన్ కంట్రీలో, అది కూడా రోమ్లో, ఇటలీలో ఆ దేశ ఆస్తులు ధ్వంసం చేసుకోవడం అనేది ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి సమస్య. నిజంగా
ఏం జరుగుతుంది ఇటలీలో అనేది మాత్రం మరి ఆ దేశ ప్రధాని దాని గురించి సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా మిలన్ నగరం అనేది ఒక అందమైన నగరం. అక్కడ ఫ్యాషన్కు నిలవైన మిలన్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ సెంట్రల్ స్టేషన్లో నిరసనకారులు చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాలస్తీనా జెండాలు చేతబట్టిన కొందరు ఆందోళనకారులు స్టేషన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి పోలీసులపై కుర్చీలు విసిరారు. 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. 10 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ప్రతి దాన్ని దిగ్బంధిద్దాం, లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో చేపట్టిన ఈ దేశవ్యాప్త సమ్మె కారణంగా అనేక నగరాలు స్తంభించిపోయాయి. వెనిస్, జెనోవా, బొలోగ్నా, రోమ్, నేపుల్స్ వంటి నగరాలను ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. హైవేలు దిగ్బంధం చేసిన వారిని పోలీసులు వాటర్ కెనాల్తో చెదరగొట్టారు. ఇక జెనోవా అలాగే లివోర్డో, ట్రియెస్టే, ఓడరేవుల్లో కార్మికులు సమ్మెలో పాల్గొని ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ హింసాత్మక ఘటనలు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా ఖండించారు. ఇది సిగ్గుచేటన్నారు. విధ్వంసం సృష్టించడం వల్ల గాజా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని, ఈ నష్టాన్ని ఇటలీ పౌరులే భరించాల్సి ఉంటుందంటూ ఆమె ఎక్స్ వేదికగా చెప్తున్న పరిస్థితి. ఎస్, ఇక్కడే అసలు పాయింట్ దాగింది. నిజంగా ఇక్కడే అసలు పాయింట్ దాగింది. ఇక్కడ ఇటలీలో వాళ్ళ సొంత ఆస్తులు ధ్వంసం చేసుకొని ఇటలీలో ప్రాణాలు తీసుకునేంత హింసకు పాల్పడితే గాజాలో పరిస్థితులు సెట్ అవుతాయా? ఇక్కడ ఆమె చెప్తుంది అదే. అక్కడ ఏమైనా శాంతి చేకూరుతుందా? గాజాలో పరిస్థితులు చక్కబడతాయా? మళ్ళీ ఈ ఆస్తులను, ఈ విధ్వంసాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే, రిస్టోర్ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇటలీ పౌరులే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే ట్యాక్సులే, పన్నులే మళ్ళీ ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవాలి. శాంతియుత నిరసన చేయండి, ఆందోళన చేయండి, తప్పు లేదు. కానీ విధ్వంసం ఎందుకు అంటూ ఆమె ప్రశ్నిస్తుంది. ఆమె చెప్పిన దాంట్లో కూడా చాలా వాస్తవం ఉంది. ఎందుకంటే ఈ శాంతియుత ప్రదర్శనలకు విధ్వంసానికి ఏమాత్రం సంబంధం లేదంటూ మెలోని చెప్తోంది. మీరు పాలస్తీనా గురించి ప్రదర్శన చేయండి, తప్పు లేదు. అప్పుడు ఆ దేశం ఆలోచిస్తుంది, దేశ పరిపాలనా విభాగం ఆలోచిస్తుంది. కానీ విధ్వంసానికి పాల్పడడం అనేది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న. మళ్ళీ ఆ నష్టాన్ని భరించేది ఇటలీ ప్రజలే, ఆ నష్టాన్ని పూడ్చుకునేది ఇటలీ ప్రజలే, ఇటలీ ప్రభుత్వాలే, ఇటలీ సంబంధించినటువంటి పౌరులే. కానీ ఎందుకు విధ్వంసం? మీరు చేయడంలో తప్పు లేదు, నేను కూడా మిమ్మల్ని ఏమనను, కానీ విధ్వంసానికి పాల్పడద్దంటూ ఆమె చెప్తుంది. ఇది సిగ్గుచేటు చర్య అంటుంది. నిజంగా ఆమె చెప్పిన దాంట్లో 100కు 100% న్యాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హింస చూడండి, ఒక్కసారిగా ఇంత దారుణంగా చెలరేగి ఇటలీ మొత్తాన్ని పాడు చేసుకుంటున్నారు. సరే, పాలస్తీనా గురించి ప్రతి ఒక్కరం అక్కడ శాంతి నెలకొల్పాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాం. వాస్తవానికి పాలస్తీనాలో ఆకలి కేకలను చూసి నిజంగా దుఃఖం వచ్చే పరిస్థితి. అంత దారుణంగా ఉంది. మట్టి తింటున్నారు, చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసుకున్న ఒక పంథ, తీవ్రవాదం అనే పంథాన్ని ఎంచుకొని అక్కడి నుంచి వేరొక దేశంపై దాడి చేయడం మొదలుపెట్టడం, అక్కడి నుంచి ఇదంతా యుద్ధంగా పరిణమించడం గత 2 ఏళ్లుగా జరుగుతున్న పరిస్థితి. అదంతా కూడా మంచిది కాదు. ఆ మారణ హోమానికి పురుష పడాల్సిందే. కానీ ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యూరోప్ దేశంలో ఎక్కడో ఇటలీలో దాడులు జరగడం నిజంగా దారుణమైన పరిస్థితి. ఇక ఇటీవల ఈ ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు పాలస్తీనాకు అధికారికంగా గుర్తించాయి. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం కూడా పాలస్తీనాను గుర్తించాలంటూ ఇటలీలో డిమాండ్లు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దేశ హోదాకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ అధికారికంగా గుర్తించేందుకు మెలోని ప్రభుత్వం విముఖత చూపడంపై విపక్షాలు, కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎస్, మళ్ళీ ఇదే పరిస్థితి ఇక్కడ ఇదే కనబడుతుంది. వాస్తవానికి ఐక్యరాజ్య సమితిలో అనుకూలంగా ఓటేసి అధికారికంగా గుర్తించలేదు. ఇక్కడ తోడైంది ఎవరు? ప్రతిపక్షాలు లేదా కార్మిక సంఘాలు. ప్రతి దేశంలో చూడండి స్టోరీ. ఆందోళనల వెనుక ఎవరుంటారు? ప్రభుత్వాలను గద్దదించే ప్రయత్నం చేసేది ఎవరు? ప్రతిపక్షాలు లేదా ఇంకేదైనా మిగతా వర్గాలు, వాళ్ళకి వెన్నుదనగా నిలిచే అదృశ్య శక్తులు. ప్రతి దేశంలో జరుగుతుంది ఇదే. కానీ అది ఆ దేశ ప్రయోజనాలకు, దేశ పౌరులకు మంచి చేసే విధంగా ఉండాలి. కానీ ఇలా డ్యామేజ్ చేసుకుంటూ పోతే చివరికి ఆ దేశమే మళ్ళీ దానికి పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఆ పౌరులే దానికి తగ్గ పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి. ఖచ్చితంగా ఇటలీ ప్రధాని మెలోని దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. సో మొత్తం మీద లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్ అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ నిరసనలు, ఆందోళనలు నిజంగా ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలా ఉండాల్సిన పరిస్థితి. కానీ హింసకు దారితీసి ఆస్తుల విధ్వంసానికి లేదా మనుషుల ప్రాణాలు తీసుకోవడానికి
పరిస్థితులు దాపురిస్తే కనుక చాలా ఘోరంగా తయారవుతాయి. ఇదే ఇప్పుడున్న సమాజంలో నిజంగా ఇప్పుడు కూడా ఇలాంటి నిరసనలు ఆందోళనలు ఇప్పుడున్న ఆధునిక సమాజంలో జరుగుతున్నాయంటే నిజంగా ఒక అట్లాంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయంటే ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇదే అమెరికా తీసుకోండి, ఎవరైనా కనీసం చిన్నపాటి మీటింగ్ పెట్టినా కూడా నిర్మోహమాటంగా అక్కడి నుంచి ఆ దేశం అక్కడ ఫెడరల్ ప్రభుత్వం ఏం చేస్తుంది, చాలా కఠినంగా వివరిస్తుంది. ఏకంగా నేషనల్ గార్డ్స్ని దించుతున్నారు, లేదా అక్కడ ఇంకెవడైనా విదేశీయుడు దాంట్లో పాల్గొన్నాడు, లేదా కనీసం సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తెలిస్తే కూడా బేడీలేసి వెనక్కి తిరిగి దేశాన్ని పంపిస్తున్నారు, నిర్మోహమాటంగా డీపోర్ట్ చేస్తున్నారు, బహిష్కరిస్తున్నారు. సో అమెరికా రూల్స్ అట్లా ఉంటాయి. ఇజ్రాయెల్ మాత్రం ఎలాగో ఇజ్రాయెల్ పాలస్తీనాతో తలపడుతుంది కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. ఇక్కడ ఇటలీ కూడా ఐక్యరాజ్య సమితిలో గుర్తించింది కానీ ఇంకా అధికారికంగా గుర్తించలేదు. సో దానికి అక్కడ ఇటలీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ అంతలోపే ప్రతిపక్షాలు ఇంకా కొన్ని సంఘాలు కలిసి ఇలాంటి ఆందోళన దిగడం అనేది నిజంగా ఒక రకమైనటువంటి ఆందోళనకర పరిణామాలే. మరి ఇటలీలో ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చూడాల్సిందే. కార్లు, షాపుల అద్దాలను ధ్వంసం చేశారు, పోలీసులను గాయపరిచారు, చాలామంది ఈ ఘర్షణలో గాయపడ్డ పరిస్థితి కనబడుతోంది. సో రకంగా ఇటలీ ప్రధానిపై ఇది ఒక తిరుగుబాటుగానే చెప్తున్నారు. మొత్తం మీద ఈ అంశం సంబంధించి ప్రధాని స్పందించారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటే హెచ్చరించిన పరిస్థితి. ఒకసారి మళ్ళీ ఆ ఇటలీలో జరిగిన ఆందోళనను ఒకసారి చూద్దాం.